రమేష్, బండి ఎవరిదే? చిన్న రిపేర్ ఉందని తీసుకొచ్చారు మేస్త్రి. తీసుకెళ్తాక వస్తారేమో. ఇంకా రాలేదుగా. దాంట్లో పెట్రోల్ తీసి నా బండిలో కొద్దిగిపోయి. అదేంటి మేస్త్రి, కస్టమర్ మనల్ని నమ్మి బండి అక్కడ పెట్టెళ్తే ఇందులో పెట్రోల్ తీసి అందులో పోయమంటున్నావు? రే, నీతులు చెప్పుకో. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావుగా, నేను చెప్పింది చెయ్యి. మీ దగ్గర పని చేయడం కరెక్టే. పనిపరంగా ఏదైనా చెప్పండి, చేస్తా. ఇలాంటి తప్పుడు పనులు మట్టి చేయమని చెప్పకండి. నా బండి రిపేర్ అయిపోయిందా? అయిపోయింది తమ్ముడు. 200 తమ్ముడు. కొంతమంది మెకానిక్లు అది పోయింది ఇది పోయిందని బిల్లు ఎక్కువ వేస్తారు. అందుకే మీ దగ్గర వస్తున్నాను. ఇగో మేస్త్రి 200. 200 బిల్లు వేయడం ఏంటి? 500 బిల్లు వేసి ఇంజన్ మార్చమని చెప్పేదానికి. ఇలాంటి నిజాలు చెప్పారు నా దగ్గర పని చేయడానికి సరిపోడు, కానీ వెళ్ళి పని చూసుకో. ఈ షెడ్ ఎలాగా నడిపించుకోవాలో నాకు తెలిసి, కానీ నువ్వు తెలిసేయి. సరే మేస్త్రి, నేను వెళ్ళిపోతా. రోడ్డు పక్కన 4 ఇంచులు ఎట్టుకుని బతుకుతా. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏ కస్టమర్ దగ్గరైనా న్యాయంగా తీసుకుంటే ఆ కస్టమర్ వెళ్ళి 10 మంది కస్టమర్ని తీసుకుని వస్తాడు. ఏ కస్టమర్ దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఏ కస్టమర్ మన దగ్గర రాడు. ఈ రోజు నేను చెప్పేది మీకు అర్థం కాదు, ఏదో రోజు మీరు అర్థం చేసుకుంటారు. ఉంటాను, బాయ్. ఏ కస్టమర్ రావట్లేదేంటి? రాతమ్ముడు చేద్దాం. అతను ఊరెళ్ళాడు, రావడానికి వారం పట్టిద్ది. ఎందుకు, నేను చేసేస్తాగా. ఎందుకు అతను వచ్చా చేయించుకుంటున్నాను.